సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని హైటెక్ కబుర్లు చెప్పినా, ఎన్ని ప్రచారాలు చేసినా సరే, దాని ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమైన యాక్వాకల్చర్ మీద ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఆధారపడి ఉంది. ఇప్పుడు ట్రంప్ ఇటీవల 2 సార్లుగా 25%, 25% చొప్పున ఇప్పుడు ఉన్న టారిఫ్‌కి అదనంగా ఎగుమతుల టారిఫ్‌ని 50% అదనంగా వడ్డించడంతోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వాకల్చర్ రంగం కుదేలైపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు దాదాపుగా ఈ ఆక్వా రంగం పైన 20 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి ఉన్నాయి. ఈ 20 లక్షల కుటుంబాల కూడా ఈ ఈ ట్రంప్ చర్య ప్రభావంతోటి వాళ్ళు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితికొస్తే అది విభజన తర్వాత హైదరాబాదు ఆదాయం కోల్పోవటము, హైదరాబాద్లో ఉండే వ్యాపారాలు ఇవన్నీ కోల్పోయిన తర్వాత కొంతవరకు ఆక్వా పరిశ్రమ అనేది కొంత ఆధారంగా కనిపిస్తుంది. అందుకనే దీని మీదే ఎక్కువ గవర్నమెంట్ కూడా ఆశ పెట్టుకుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి, కాకినాడ, అమలాపురం, భీమవరం, కైకలూరు, ఆకివీడు, మచిలీపట్నం, నిజాంపట్నం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆక్వాకల్చర్ ప్రధానంగా కేంద్రీకృతమైంది. రాష్ట్రంలో 10 లక్షల మంది రైతులు దాదాపుగా, అంటే అధికారికంగా కావచ్చు, అనధికారికంగా కావచ్చు, 8 లక్షల ఎకరాల్లో ఆక్వా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఒక అంచనా. దేశంలోని సీ ఫుడ్స్ ఎగుమతుల్లో 30% ఈ రాష్ట్రం నుంచే జరుగుతున్నాయి. ముఖ్యంగా యుఎస్, యూరప్, చైనాకి ఎక్కువగా ఎగుమతులు జరుగుతాయి. అన్నిటికంటే కూడా యుఎస్ మార్కెట్కే ఎక్కువగా ఎగుమతులు జరుగుతాయి. ముఖ్యంగా రొయ్యలకు సంబంధించిన ఎగుమతులు అమెరికాకి జరుగుతాయి. బహుశా దీనికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ఇండియన్స్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి వచ్చే ఈ వరి కానీ, ఇక్కడ రొయ్యలు కానీ, ఈ వనామీ రొయ్యలకు కానీ వీటిని టేస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాటిని కన్జ్యూమ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడటం కూడా కారణమై ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అమెరికా మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి, తైవాను, లేదంటే కొరియా, రకరకాల దేశాల నుంచి కూడా సీ ఫుడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అయినా సరే మన ఇండియన్స్ ఎక్కువగా బహుశా ఈ రొయ్యలను కన్జ్యూమ్ చేయటం వల్ల అక్కడికి ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుండొచ్చు. ఇప్పుడు దాదాపుగా ఒక్కొక్క రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో, అంటే ఇప్పుడు రొయ్యలు కానీ, చేపలు కానీ సాగు చేయటము, ప్రాసెసింగ్ చేయటము, వాటికి ఫీడ్కి సంబంధించిన ఫీడు తయారు చేయటము, ఇట్లా రకరకాల విభాగాలు ఉన్నాయి. అంటే ఈ విభాగాల్లో లక్షలాది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ మంది అసంఘటిత రంగమే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఉండదు. వీళ్ళందరిలో కూడా వలస కార్మికులు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఎక్కువగా ఏ రాష్ట్రాల నుంచి అంటే ఒరిస్సా, పశ్చిమ బెంగాలు, తమిళనాడు, జార్ఖండ్, బీహారు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, అస్సాం రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు 2023-24లో 60,523 కోట్ల ఎగుమతులు, అంటే మొత్తం జరిగిన ఎగుమతులు 60,523 కోట్లు అయితే అందులో 34% ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఆక్వాకల్చర్ ఎగుమతుల్లో ఎంత గణనీయమైన స్థానంలో ఉందో చూడవచ్చు. అందుకని దీనికి తగిన విధంగా ఇక్కడ ఉపాధి కల్పన కానీ, ఇప్పుడు ఎక్కువగా కూడా ఈ వలస కార్మికులు వీళ్ళందరూ పనిచేయటము ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రస్తుతం వీళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఇప్పుడు దాదాపుగా రాష్ట్రంలో ఈ ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా కింద దీన్ని పిలుస్తారు. ఇప్పుడు ఏంటంటే అనుబంధ కార్యకలాపాల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. అంటే హ్యాచరీలు, ఎగుమతికి ప్రాసెసింగ్ చేసే యూనిట్లో ఎక్కువ మంది మహిళలు పనిచేస్తారు. ఈ ఇందాక చెప్పినట్టు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ వసతి కల్పిస్తారు. ఇక్కడ హ్యాచరీస్, ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళు వసతి కల్పించడం వలన వాళ్ళు ఎంతో కొంత ఇంటికి పంపడం జరుగుతుంది. కొంతమంది అసలు ఇక్కడ తమ పిల్లల్ని, ఫ్యామిలీస్ ఇక్కడే పెట్టి వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడ స్కూల్లో చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంక్షోభం సందర్భంగా వీళ్ళలో చాలామందిని
ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ఇదంతా ఆగిపోవటంతోటి చాలామందిని పనిలోంచి తీసేయటం జరుగుతుంది. ఉపాధి కోల్పోతున్నారు. ఎందుకంటే ఈ అంతా టెంపరరీ ఎంప్లాయ్‌మెంటే కాబట్టి వాళ్ళ అవసరం లేనప్పుడు వీళ్ళని ప్రాసెసింగ్‌లో గానీ, వీటిలో గానీ ఇప్పుడు ఎగుమతులు తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని జనరల్‌గా పనిలోంచి తొలగిస్తారు. వీళ్ళందరూ ఏంటి తమ భవిష్యత్తు అనేది ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వాళ్ళు క్లియర్‌గా ఈ వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు తాము చేయగలిగేది కూడా ఏమి లేదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. అంటే ఇప్పుడు గతంలో వైరస్‌లు వీటన్నిటి బారిన పడి చేపల చెరువులు, రొయ్యలు ముఖ్యంగా రొయ్యలు వైరస్ బారిన పడి తమకు ఇబ్బందులుండేయి. ఆటి నుంచి కాస్త అధిగమిస్తున్నాం అనుకుంటే ఇప్పుడు ఎగుమతులకు సంబంధించిన ఈ టారిఫ్‌లు విధించడంతోటి ఇప్పుడు చాలా ఇబ్బందవుతుంది. ఇప్పుడు దాదాపుగా 30%, 40% తగ్గిస్తే గాని మార్కెట్ రేటు తగ్గించుకొని అమ్మాల్సొస్తుంది. అట్లా ఇంకోటేంటంటే ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని ఈ ఆక్వా రైతుల నుంచి ఈ లోకల్ వ్యాపారులు కూడా రేటు తగ్గించటం, వాళ్ళకి నష్టం వచ్చే విధంగా ఏదోటి ఒక అంటే హార్డ్ బార్గెయిన్ చేస్తున్నారనేది కూడా రైతులు చెప్తున్నారు. దీనివల్ల కూడా వాళ్ళు నష్టపోతున్నారు. ఈ మొత్తంగా కూడా పరిశ్రమ ఇప్పుడు ఒక సంక్షోభంలో పడింది. ఈ సంక్షోభం నుంచి బయటకు తీసుకురావటానికి ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వటం, ఇట్లాగే ఇప్పుడు ఈ ఇది ఇప్పుడు ఇప్పుడు అమెరికాకి, చైనాకి, ఆస్ట్రేలియాకి, యూరోపియన్ యూనియన్ కూడా ఇక్కడి నుంచి సరఫరా అయితాయి. అక్కడ ఇప్పుడు 50% టారిఫ్ అధికంగా విధించారు కాబట్టి దాన్ని ఆఫ్‌సెట్ చేయటానికి ఏదైనా వీళ్ళకి కావాల్సిన సబ్సిడీలు లేదంటే వ్యయం తగ్గే విధంగా కరెంట్ ఛార్జీలు తగ్గించటం గానీ, లేదా ఇన్‌పుట్స్‌లో ఏవైనా సరే ఇప్పుడు ఫీడ్స్ వీటికి సంబంధించిన వీటిలో సబ్సిడీ ఇవ్వటం గానీ, ఇట్లాంటివన్నీ చేయాలని చెప్పేసేసి ఆక్వా రైతులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఈ రంగం మీద తక్షణం ఆహ్, చూపు పెట్టి వాళ్ళు గనక చేయకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఒక ప్రశ్నార్థకంగా మారేటట్టుంది. ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా అనేది ఇప్పుడు దెబ్బతింటే దేశానికే కాదు ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది.